హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బాలామృతం పిండితో లడ్డూలు ఎలా చేద్దామో చూద్దాం. అంగన్వాడీలో ఇస్తారు కదండి బాలామృతం, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా లడ్డూలాగా చేసి పెట్టారనుకో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. ముందుగా ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ఇలా బాలామృతం ప్యాకెట్ కొంచెం తీసుకున్నాను. ఆ తర్వాత బెల్లం, యాలకులు దంచి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఆ తర్వాతకి యాలకులు ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం కలుపుకోవాలి మొత్తం వేసి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి చాలా బాగుంటుంది ఇంకా. కానీ మా ఇంట్లో నెయ్యి లేదని నేను ఇలా ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే నెయ్యి కూడా బాగుంటుంది. ఆ తర్వాత గ్లాసుడ్ వాటర్ తీసుకోవాలి. మనం పిండి ఎంత తీసుకుంటామో దాని కొలతను బట్టి వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం లైట్గా చక్కెర వేసుకోండి. బెల్లం కరిగే వరకు కలుపుకోండి. అలాగే ఇలా బెల్లం మొత్తం కలపాలి. ఆ తర్వాత బాలామృతం పిండి ఇలా తీసుకొని మనం అందులో వేసుకోవాలి. ఇలా అందులో వేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇట్లా వేడి అయితేనే లడ్డూలు బాగా వస్తాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ పక్కకు పెట్టుకొని ఇట్లా కాలకుండా ఇట్లా వాటర్ అద్దుకొని ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ఎలా ఉంటుందంటే సున్నుండలానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం కొంచెం బెల్లం వేసుకుంటే సూపర్ ఉంటుందండి. బెల్లంతోవి చూసారా ఎంత సింపుల్, చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి స్నాక్ టైప్లో ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకు మాత్రం హెల్తీ కదా. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.